బ్రదర్ మీరు ఏం చేస్తుంటారు? నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతుంటా, ప్యారలల్గా దీనికి గ్రూప్ 1 కూడా ప్రిపేర్ అవుతుంటాను. ఎప్పటి నుంచి చదువుతున్నారు? నేను 2022 నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఎట్లా ఉంది ఇప్పుడు ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చే పరిస్థితి ఉన్నదా మీకు? అంటే అఫిషియల్గా ఇంతవరకు ఎటువంటి మాట లేదు, కానీ నారా లోకేష్ గారు ఒకసారి మొన్న లాస్ట్ ఒక 10 days బ్యాక్ జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. దానికి తగ్గట్టు సలహాలు కూడా జరుగుతున్నాయి, జేడీ డిపార్ట్మెంట్ అంతా. అంటే స్కోప్ ఉన్నదా? స్కోప్ అయితే ఉంది, ఈ ఇయర్ అయితే నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే ఊరిస్తూ వెనకేస్తున్నారు, విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. అంటే ఊరిస్తూ అనేదంటే వాళ్ళు జేడీ డిపార్ట్మెంట్కి అన్ని వేకెన్సీస్ తీసుకొని వచ్చారు. ఇంకో 10-15 డిపార్ట్మెంట్స్ నుంచి వేకెన్సీస్ రాలేదు, కానీ డిఎస్సి నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మేజర్గా వేకెన్సీస్ వస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకు వస్తుంది మరి డిఎస్సి? ఇప్పుడు జాబ్ క్యాలెండర్ చేసే వాళ్ళైతే ఎందుకు ముందట డిఎస్సీలనే విడుదల చేస్తూ ఉన్నారు? అంటే డిపార్ట్మెంట్ బేస్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళ ఎంప్లాయీస్ని వాళ్ళ వేకెన్సీస్ని బట్టి అది ముందరకు వస్తుంటుంది. అది ఇప్పుడు వేకెన్సీస్ త్వరగా పంపించేస్తే జాబ్ క్యాలెండర్ కూడా త్వరగా వచ్చేస్తుంది. వేకెన్సీస్ లేట్గా పంపిస్తున్నారు కాబట్టి జాబ్ క్యాలెండర్ కూడా ఇంకా లేట్ అవుతూనే ఉంటుంది. అది ఇప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే అంటే ఎక్కువ ఎవరికి బెనిఫిట్ అవుతుంది అంటారు? జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఎక్కువ బెనిఫిట్ అన్నది కామన్గా ఒకటి బ్రదర్, ఏ జాబ్ నోటిఫికేషన్లకైనా 4 రకాలు ఉంటారు. ఒకటి యూనిఫామ్ సర్వీస్ నోటిఫికేషన్స్. యూనిఫామ్ సర్వీస్ నోటిఫికేషన్స్ అన్న వాళ్ళు కేవలం 35 ఏళ్ళు ఉన్నోళ్ళు మాత్రం అప్లై చేయాలి, వాళ్ళు ఒక రకంగా లాభపడతారు. ఇంకొకటి వచ్చేసి గ్రూప్ 1 గ్రూప్ 2, ఇది అప్ టు ఏజ్ లిమిట్ 40+ ఉంది. వీళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2 ఆల్ డిగ్రీస్ ఎలిజిబుల్ ఉంటుంది. గ్రూప్ 1 గ్రూప్ 2 వదిలితే అందరినీ శాంతపరచవచ్చు, అందరూ లాభపడతారు. ఇప్పుడు ఇంజనీరింగ్ సెక్టర్ అంటే బీటెక్ వాళ్ళు మాత్రమే కోర్ సబ్జెక్ట్ మాత్రమే, మెడికల్ సెక్టర్ అంటే ఓన్లీ మెడికల్ చేసిన వాళ్ళు కోర్ సబ్జెక్ట్ మాత్రమే. మేజర్గా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 ఇలాంటివి వదిలితే కామన్ డిగ్రీ వాళ్ళు అందరూ అప్లై చేసుకునేవి నోటిఫికేషన్స్ యాజ్ యూజువల్గా వస్తే అందరూ లాభపడతారు. మీరు యాజ్ ఏ స్టూడెంట్గా అంటే మీరు ఇట్లా ప్రిపేర్ అవుతూ ఉన్నారు కదా, మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక విషయం చెప్పండి. ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ అంటే ఏ పార్టీ అయినా ఏ నాయకుడు అయినా కూడా ప్రతి ఇయర్ చెప్తానే ఉంటారు వాళ్ళు, ఈ ప్రభుత్వం వచ్చేదే ప్రజల కోసం, ఈ ప్రభుత్వం వచ్చేదే విద్యార్థుల కోసం, ఖచ్చితంగా మీకు ఒక మంచి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్తారు. బట్ ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎట్ ద సేమ్ టైం ప్రొటెస్ట్ చేస్తూనే వస్తున్నారు. జాబ్ క్యాలెండర్ కోసం కావచ్చు, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కావచ్చు, ధర్నాలు చేసే పరిస్థితి ఉన్నది. ఎందుకు ఇది రిపీట్ అవుతుంది? ఇది డిపెండ్స్ అపాన్ బ్రదర్. అది ఇప్పుడు ఎలా అవుతుందంటే, మనము పూర్వం 2014 నుంచి 19 తీసుకుందాము, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అప్పుడు వాళ్ళకు రిక్రూట్మెంట్ అనేది చాలా అవసరం ఉండేది, నోటిఫికేషన్లు ఇచ్చినారు. ఇది మనము వాళ్ళు అంటారు ఆ టైంకి వాళ్ళు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అన్నది కావాలి అన్నప్పుడు వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు, అంతే. అది సో మనం అది నమ్మేసి ఎవ్రీ ఇయర్ ఇస్తారు అన్నదాన్ని మనం బేస్ చేసుకోకూడదు. గవర్నమెంట్కి రిక్రూట్మెంట్ ఉంటేనే వాళ్ళు మనల్ని నోటిఫికేషన్లు ఇస్తారు, ఆ తర్వాత నోటిఫికేషన్స్ అనేది జారీ చేసి అప్లై చేసుకుని జాబులు తెచ్చుకోవాలి. సమ్టైమ్స్ రిక్రూట్మెంట్ ఉన్నా కూడా చేయరు కదా, ఎందుకు? ఫైనాన్షియల్ బర్డన్స్ ఉంటాయి. ఒకవేళ రిక్రూట్మెంట్ చేసుకుంటే శాలరీస్ ఇవ్వలేక అంటే శాలరీస్ అనేది ఏం పెద్ద విషయం కాదు. ఫైనాన్షియల్ ఇప్పుడు ఒక నోటిఫికేషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, దానికి ఫైనాన్షియల్ నుంచి క్లియరెన్స్ రావాలి. ఒక నోటిఫికేషన్ కంప్లీట్ చేయాలంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టాలంటే దాదాపు ఒక 8 పైన డిపార్ట్మెంట్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేయాలి. హెల్త్, పోలీసు అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇన్విజిలేషన్ ఇలాంటివన్నీ ప్రాసెస్ అంతా ఉంటుంది. సో ఫైనాన్షియల్గా ఎక్కువ బర్డన్ అవుతుంటుంది వాళ్ళకి. తీరా ఇంకా మనకి స్టాఫ్ లేరు, ఈసారి కంపల్సరీ రిక్రూట్ చేసుకోవాలన్నప్పుడు మాత్రం నోటిఫికేషన్లు వస్తాయి. ఇవన్నీ వస్తాయి, మేము ఇస్తాము అన్నదానికన్నా మనం నిత్యం చదువుకుంటుంటే ఏదో ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా మినిమం 2 నోటిఫికేషన్లు ఇచ్చే వెళ్తుంది వాళ్ళ సర్వీస్లో. ఆ 2 నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయని చెప్పి వెయిట్ చేసుకుంటూ చదువుకుంటూ ఉంటేనే అవుతుంది, అంతే. ఇప్పుడు సివిల్స్ పైన, యూపీఎస్సీ పైన మీ ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు 1,00,000 మంది చదివితే అందులో ఒక 1000 మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. అంటే ఇంకా మేబీ తక్కువనే, బట్ ఓవరాల్గా జనరల్ ఒక ఫిగర్ చెప్తా ఉన్నా. మరి ఈ ఎవరైతే జాబ్ కొట్టని వాళ్ళు ఉంటారో, ఎవరైతే ప్రిలిమ్స్లో కావచ్చు, మెయిన్స్లో కావచ్చు క్లియర్ చేయని వాళ్ళు ఉంటారో, వాళ్ళందరూ కూడా ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కదా, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే బ్రదర్, యాక్చువల్గా యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది ఏమవుతుందంటే, ఒకప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది ఒక కన్సిస్టెంట్గా పద్ధతి ప్రకారం జరిగేది. ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎలా అవుతుందంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల అవుతుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లో ఈ రోజు ర్యాంకర్ వచ్చేసి నేను ఈ బుక్ చదివినాను, క్వాలిఫై అయ్యాను అంటే లక్షల మంది ఆ బుక్ చదివేస్తారు. అయిపోయింది ఇంకా బుక్. ఇప్పుడు ఒక ర్యాంకర్ వస్తాడు, ర్యాంకర్ వచ్చేసి లేదు నేను కోచింగ్ తీసుకోకుండా యూపీఎస్సీ క్లియర్ చేసిన అంటాడు. వితౌట్ కోచింగ్ ఎవరి వల్ల అవ్వదు బ్రదర్, వితౌట్ కోచింగ్ ఎవరి వల్ల అవ్వదు. ఆ ర్యాంకర్ కూడా కోచింగ్ తీసుకుంటాడు. ఆ ర్యాంకర్ కోచింగ్ తీసుకొని నేను ర్యాంక్ క్లియర్ చేశాను అంటే, సివిల్స్ క్లియర్ చేశాను అంటే అతను తోపని ఎవరికి తెలియదు. అతను క్రెడిబిలిటీ కోసం లేదు కోచింగ్ లేకుండా అంటారు. మన వాళ్ళు ఏం చేస్తారు, ఒక ర్యాంకర్ చెప్పినాడు కదా కోచింగ్ లేకుండా చేయొచ్చు, ప్రిపేర్ అవ్వచ్చు అని టైం డబ్బు 2 వేస్ట్ చేసుకుంటారు. వన్ ఫైండ్ ఒక 3 ఏళ్ళ తర్వాత అరే వేస్ట్ అయిపోయింది, నా టైం అంతా వేస్ట్ అయిపోయింది అని బాధపడతారు. ఆ తర్వాత బయటకు వచ్చేసి ఏడ్చుకుంటే యూపీఎస్సీ అంటే కష్టము, యూపీఎస్సీ అంటే క్లియర్ చేయలేము, యూపీఎస్సీ అంటే అది ఇది అని చెప్పేసి ఒక ఆర క్రియేట్ చేసేస్తారు. మనకి ఆర క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ యూపీఎస్సీ కోసం కూర్చోవాలంటే ఇన్నేళ్ళు కూర్చోవాలా, ఇంతసేపు టైం క్రియేట్ చేయాలా. మరి కొంతమంది మధ్యలో వస్తారు, నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతాను, రోజుకు 18 గంటలు చదువుతా అంటే ఆడుతూ పాటు 10 గంటలు 8 గంటలు చదివిన వాళ్ళు కూడా యూపీఎస్సీ క్లియర్ చేస్తున్నారు. యూపీఎస్సీకి బ్లైండ్గా ఒకరి మాటలు నమ్మి ఫాలో అయ్యి వాళ్ళ మెటీరియల్ వాళ్ళు ఇప్పుడు
ర్యాంకర్ ఒక మెటీరియల్ తీసుకుంటే ఆ మెటీరియల్ చదివి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉండి ఫెయిల్ అవుతారు వాళ్ళు చాలా మంది. యాక్చువల్గా అది చేయకూడదు. ఇప్పుడు ఈ ర్యాంకర్ అనే వాడికి పూర్తిగా సబ్జెక్ట్ రాదు. ఆ రోజు ఆయన చదివిది వచ్చి అదృష్టం బాగుంటే వచ్చింటాడు అంతే. ఎందుకు ఈ రోజు ర్యాంక్ కొట్టినోడు రేపు ప్రిలిమ్స్ డిస్క్వాలిఫై అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ లక్ అండ్ 99% మీరు అప్పుడు ఏదైతే సబ్జెక్ట్ చదివి ఉంటారో ఆ క్వశ్చన్స్ అక్కడ అడుగుంటేనే క్రాక్ చేయగలుగుతాం అంతే. ఇప్పుడు ఈ రోజు సర్వీస్ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ ప్రిలిమ్స్ పెట్టిన డిస్క్వాలిఫై అయినారు అంటే ఆయన సర్వ విజ్ఞానాన్ని అయ్యి ఉండాలి కదా. ఆ లెక్కన ఆయనకి ఎందుకు క్లియర్ చేయలేకపోయినా అదృష్టం. 99% ప్రిపరేషన్ ఉంటే దేవుడు అనేవాడు 1% లక్ బేస్డ్ మీద ఉంటుంది అది అంతే. మనోళ్ళు ఈ రోజు పలానా ర్యాంకర్ ఆంథ్రోపాలజీ తీసుకున్నాడని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ అందరూ వచ్చేసి ఆంథ్రోపాలజీ తీసేసుకుంటారు. అది మార్కెట్. ఇన్స్టిట్యూట్స్ కూడా అదే చేసుకుంటాయి. లేదండి ఇదన్నీ ఇన్స్టిట్యూట్స్ ఎంత చెప్పినా కూడా వినరు ఎవరు. లేదా ర్యాంకర్ హిస్టరీ తీసుకుని నేను హిస్టరీ తీసుకుంటా. 2022లో ఒక ర్యాంకర్ హిస్టరీ ద్వారా క్వాలిఫై అయిన ర్యాంక్ వచ్చిందని అందరూ హిస్టరీ తీసుకున్నారు. 19లో ర్యాంకర్ మ్యాథమెటిక్స్ అంటే మ్యాథమెటిక్స్ తీసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాంకర్ అనేవాడు తనను తాను ప్రశ్నించుకొని నా స్టాండర్డ్ ఏంటి, నేనేంటి అని ప్రశ్నించుకుంటే యూపీఎస్సీ క్లియర్ చేయి. పక్కోళ్ళ మీద బేస్ అయిపోయి ఊరికి ఇన్స్టాలోకి వచ్చేసి ఎయిడ్ చేసి యూపీఎస్సీ అంటే చాలా కష్టము మీకు నేను గైడ్ చేస్తాను చెప్పి వాడు వ్యాపారం చేస్తాడు. మనతో అవన్నీ పట్టించుకోకూడదు. మనల్ని మనం నమ్ముకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ యూపీఎస్సీ క్లియర్ చేయాలంటే కోచింగ్ ఉండాలి. వితౌట్ కోచింగ్ ఎవ్వరి వల్ల అవ్వదు. అది కోచింగ్ లేకపోతే నానా ఇది చదవద్దు అని ఎలిమినేట్ టెక్నిక్స్ చెప్తారు. దానికి తగ్గట్టు మనం మూవ్ అవ్వాలి. ఊరికే కూర్చొని గుడ్డెది చేనులో వదిలినట్టు అవుతుంది అంతే. ఎక్కడ ఏం దున్నుతున్నాం మనకే తెలియదు. టైం అంతా వేస్ట్ చేసుకుంటాం. మనం ఫైన్ డే మనల్ని మనం బాధ పెట్టుకొని ఎన్నో హోప్స్ హైదరాబాద్కి వస్తాం. పుత్తి చేతులతో బస్సు ఎక్కి పోవాలి. ఆ రోజు రాకూడదు అంటే నువ్వు ఈరోజు కోచింగ్ తీసుకో. ఫ్యాకల్టీ అనేవాడు మనలాంటి వాళ్ళని దాదాపు 1000 మంది 1,00,000 మంది చూసింటాడు. నువ్వు ఇది చదువు వస్తుంది ఇది ఇంత మాత్రమే చదువు అని చెప్తే మనం చదవగలం, ఏమైనా చేయగలం. ఊరికి కూర్చొని టైం వేస్ట్ చేసుకుంటా 4 ఇప్పుడు ఇన్స్టాలో యూట్యూబ్లో ర్యాంకర్లు వీడియోలు వస్తుంటాయి క్లియర్ చేసి వాళ్ళని స్టేటస్ పెట్టేసి 1/I will be there in లబాస్న 1/I will be there in IPS అది కామన్. అది అంతే. మన వాళ్ళు ఏం చేయరు. జస్ట్ తెలుగు యువత ఏమంటే చూస్తా అంటే అందరూ కాదు కొంతమంది పర్టికులర్ కొంతమంది ఉంటారు. 1/day I will be there. యూట్యూబ్లో ఫస్ట్ కామెంట్ అదే 1/day I will be there. ఏముండదు. నువ్వు 1/day I will be there అని స్టడీ చేయాలంతే. నువ్వు ముందరకు రాలేవు. ఎవరిని బ్లైండ్గా నమ్మొద్దు. మీరు నమ్మాల్సింది ఓన్లీ కోచింగ్ చెప్పే ఫ్యాకల్టీని మాత్రం నమ్మాలి. నాకు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఇంతమంది చదువుతున్నారు కదా, అంటే మరి 100%లో కేవలం 1% మాత్రమే అవుట్ అవ్వగలుగుతా ఉన్నారు. ఆ 99% పీపుల్ ఆగిపోతూ ఉన్నారు. కేవలం స్టడీకి మాత్రమే పరిమితం అయిపోతారు. వాళ్ళు ఏది కూడా క్రాక్ చేయలేకపోతున్నారు. మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అంటారు? ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం. ప్రాపర్ ప్లానింగ్ ఉండదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, నాకు పేజ్ ఉంది. నన్ను అడుగుతుంటారు వచ్చి నాకు ప్లాన్ ఇవ్వు, నాకు షెడ్యూల్ ఇవ్వు. ఇప్పుడు ఒక సమ్ ఎక్స్ అనే పర్సన్ నా దగ్గరకు వచ్చేసి బ్రదర్ నాకు ప్లాన్ ఇవ్వు అంటే ఆయన ఎన్ని గంటలకు లేస్తాడో నాకు తెలియదు. ఆయన ఎన్ని గంటలకు పడుకుంటాడో తెలియదు, ఎన్ని గంటలకు ఫోన్ చేస్తాడో నాకు తెలియదు. నేను ఎలా ఇస్తాను ఆయన ప్లానింగ్? ఆయన ప్లానింగ్ ఆయనే తీసుకోవాలా. ఈరోజు డైలీ టార్గెట్స్ పెట్టుకోవాలా, వీక్లీ టార్గెట్స్ పెట్టుకోవాలా, మంత్లీ టార్గెట్స్ పెట్టుకోవాలా. ప్లస్ ఎవ్రీ మార్క్ టెస్ట్ ఇస్తూనే ఉండాలి. మార్క్స్ ఎంత ఈజీ ఇస్తే అంత తొందరగా క్లియర్ చేయగలము. మనోళ్ళు ఏం చేస్తారంటే మార్క్ టెస్ట్లకు కూడా పోయే గొల్లు బరువు అయిపోయి టెలిగ్రామ్ గ్రూపుల్లో అటెండ్ అవుతారు. టెలిగ్రామ్ గ్రూపులో పైరసీ కాపీలు డౌన్లోడ్ చేసుకొని తీసుకుంటారు. అక్కడే మేజర్ డిస్ట్రాక్షన్స్ అన్నీ ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ర్యాంకర్ అనేవాడు ఏం చేశాడు, వాడు ఎంత కష్టపడతాడు అనేది వాడు బయటికి చెప్పాడు. ఎందుకంటే ఆయన పడిన కష్టం అది బయటికి చెప్తే చులకనే అవుతాడు. చాలా తక్కువ స్థాయికి వెళ్ళిపోతారు. దిగువ స్థాయికి వెళ్ళిపోయి కష్టపడి పైకి వస్తారు వాళ్ళు. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఏమున్నా ఆన్లైన్లో చూసుకుంటాం. జస్ట్ లైక్ నిజంగా ఈ 12th ఫెయిల్ మూవీలో ఉంటుంది కదా, ఆయన హార్డ్ వర్క్, అటువంటి హార్డ్ వర్క్ ఉంటుంది అంటారా ర్యాంకర్లు అందరికీ కూడా? ఫైనాన్షియల్గా సపోర్ట్ లేకుండా అంతవరకు హార్డ్ వర్క్ ఉంటుంది. ఇక్కడ ఇదే అశోక్ నగర్లో తినేకి లేకుండా ఉండి గ్రూప్ 1 గ్రూప్ 2 క్లియర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. తినేకి లేకుండా ఎక్కడైనా అన్నదానం పెడుతుంటే అడిపోయి తినేసి గ్రూప్ 1 గ్రూప్ 2 క్లియర్, కానీ వాళ్ళు బయటకి ఏది చెప్పుకోరు. వాళ్ళు ఎందుకు చెప్పుకోరంటే ఇన్ కేస్ అది చెప్తే ప్రెస్టేజ్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ మదరు ఫాదరు ఒక రేంజ్లో చూసింటారు. ఇతను వాళ్ళ అమ్మ నాన్నని డబ్బులు అడగలేక ఆ స్టేజ్లో ఉండి ఇలా పడ్డాను అంటే వాళ్ళ అమ్మ నాన్నలను తక్కువ చేసి చూసినట్టు అవుతుంది. అలాంటి ఎవరు ఏది చెప్పరు. సామాన్యంగా ఊరికే లేదు చదువుకుంటూ వస్తుంది, ఇన్నవర్ చదువుకోండి అని మనకి ఏదైనా హామీ ఇస్తారు కాబట్టి ఇంకేది చేయరు వాళ్ళు. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే బ్రదర్.